నిజం చెప్పులేసుకుని గడప దాటేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టొస్తుంది. ఇది సామెత కాదు, నిజ జీవితం. సోషల్ మీడియా యుగం జరుగుతున్నటువంటి తంతు అదే. ఇప్పుడు ఆ బ్లేమ్ గేమ్ అనేది నడుపుతుంది. పాజిటివ్ సోషల్ మీడియాలో కుదరదు. పాజిటివ్ వీడు మంచోడు అని జనాలు నమ్మించడం కుదరదు, వీడు చెడ్డోడు అని నమ్మించడం చాలా సులభం. ఎందుకంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి నెగిటివిటీ బయటకు కనిపించినటువంటి ఒక తీవ్రమైనటువంటి విలన్ ఉంటాడు. ఆ విలన్లు సోషల్ మీడియా వేదికగా బాగా పనిచేస్తుంటారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి రాబోయే అతిపెద్ద కష్టం కులతత్వం పెరగబోతోంది, మతతత్వం పెరగబోతుంది. ఇది భారతీయ విధానాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం. మన భావితరాలు ఎలా బ్రతకాలో అర్థం కాదు. ఎందుకంటే ఇవాళ రోజున ఎవరైతే నిన్ను మతం మారమంటున్నారు, నీ మతం పనికిరాదు అంటున్నారు, దాని మీద నువ్వేం మాట్లాడమని కూడా నేను చెప్పను. కానీ కనీసం తప్పు నువ్వు మాట్లాడుతుందని కూడా చెప్పకపోతే చివరికి నీ ధర్మాన్ని దూషిస్తూ నీ ధర్మం తప్పని చెప్తూ నిన్నే ఒప్పించే ప్రయత్నం చేస్తున్న సినిమాల నుంచి సోషల్ మీడియా దాకా అణువణువున నువ్వు ఇంట్లో పూజ చేసే దేవుణ్ణి, నువ్వు రోజు భక్తిగా కొలిచే దేవుణ్ణి, నువ్వు రోజు ప్రసాదంగా ఫీల్ అయ్యేటటువంటి లేదా ప్రసాదంగా భావించి స్వీకరించేటటువంటి వాటిని అన్నిటి అబాసు పాలు చేస్తుంటే ఇవన్నీ కామన్ అనుకుని నువ్వు కూర్చుంటున్నావు. దాని ఇంపాక్ట్ రేపొద్దున నీ పట్ల, నీ కుటుంబానికే ఆ దైవం పట్ల లేదు, ఆ ధర్మం పట్ల నమ్మకం లేదు. అవతల వాళ్ళు వాళ్ళ ధర్మాల పట్ల బాధ్యతగా ఉన్నారు. వాళ్ళ ధర్మం మీద చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు, తప్పు అంటున్నారు. కానీ నీ ధర్మాన్ని ఎంత వెటకారం చేసినా, నీ ధర్మాన్ని ఎంత కామెడీ చేసినా నువ్వు సైలెంట్గా ఉంటున్నావు. ఈ పర్యవసానం నీ ఇంట్లో నీ ధర్మం మీద నమ్మకం లేకపోతే అవతల ధర్మం మీద నమ్మకం వస్తుంది కదా. ఇది రాబోయే తరానికి ఇది ఫాస్ట్ యుగం, అతి పెద్ద దెబ్బ కొట్టబోతోంది. రెండవది కులతత్వాన్ని మళ్ళీ రగిలించే ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కుల, ప్రాంత, భాష ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం ప్రారంభమైంది. అమెరికాలో కూర్చుని డబ్బులు పంచగలిగినటువంటి సోరోస్ ఇచ్చేటటువంటి సొమ్ములకి కక్కుర్తి పడుతూ సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద రెచ్చగొట్టేటటువంటి శక్తులు ఇప్పుడు 1 కాదు 2 కాదు, చూస్తుంటే 100,000, 1,000, లక్షల్లో ప్లాట్ఫామ్స్ కనబడుతున్నాయి. ఇదే సందర్భంలో జాతీయవాదం మాట్లాడినా, పాజిటివ్గా మాట్లాడినా, ధర్మం గురించి మాట్లాడినా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేసేవాళ్ళు పెద్ద సంఖ్యలో పెరిగిపోయారు. దానికి తగ్గట్టుగా గైడ్లైన్స్ తయారవుతున్నాయి. ఈ ఇంపాక్ట్ భారతీయ సమాజం మీద పెద్ద ఎత్తున పడబోతుంది. మనకి రొటీన్ అయిపోయింది, సేఫ్గా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. బట్ నీ సేఫ్టీకి అతిపెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టే కుట్ర జరుగుతోంది. ఆ తర్వాత చేతనైతే మతం మారు, లేదంటే గనక అనుభవించు అనేటటువంటి స్టేజ్కి నిన్ను తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అత్యంత ప్రమాదకర దశ వైపుకి మనల్ని తీసుకుపోతున్నారు.